నమస్తే, నేను మీ సతీష్. గడిచిన 3 రోజులుగా పెన్షన్ పైన వైసీపీ చేస్తున్నటువంటి రాజకీయాన్ని మనం చూస్తా ఉన్నాం. ఈ క్రమంలోనే వాళ్ళు చేస్తున్నటువంటి ప్రచారం ఏమిటి? పెన్షన్ ఆగిపోవడానికి కారణం తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు, జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు. వీళ్ళేదో కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారని, కేంద్ర ఎన్నికల సంఘం అందుకే వాలంటీర్లని విధుల నుంచి తప్పించింది అని చెప్పి, అందులో ఇదంతా కూడా ఏంటి అంటే చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి కుట్ర అని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ఆ ప్రచారాన్ని ఇంకా దారుణంగా ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లేటువంటి కుట్రలు జగన్మోహన్ రెడ్డి చేశాడు అనేటువంటిది కొన్ని వీడియోలు అయితే ఉన్నాయి. ఆ వీడియోలు చూసిన తర్వాత అసలు దీని మీద జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి రాజకీయం ఏమిటి, అసలు వాస్తవాలు ఏమిటి అనేటువంటిది కూడా క్లుప్తంగా చర్చించుకుందాం. ప్రధానంగా చూస్తే ఇదిగోండి, ఇది వాలంటీర్. ఈయన ఒక వాలంటీరు, ఒక పెద్ద ఆవిడకి ఏదైతే వృద్ధురాలు ఉంటుందో ఆవిడకి వెళ్ళి పెన్షన్ రాకపోవడానికి కారణం ఏమిటి అనేటువంటిది ఆయన ఎలా వివరిస్తున్నాడు చూడండి. అంటే ఇదొక కుట్ర, వైసీపీ జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి కుట్రని ఈ వాలంటీర్ ఎలా తీసుకెళ్తున్నాడు చూడండి. వాలంటీర్లు ఇంటికి తీసుకొచ్చేస్తుంటే అది గిట్టగా ఆపేశాడు. చంద్రబాబు నాయుడు ఆపేశాడు. మేము మీకు ఇంటికి తీసుకొచ్చేస్తుంటే ఆడికి నచ్చగా ఆడు మామూలుగా ఆపేశాడు. అదేగా గురువారం సచివాలయం గడుస్తారు. అదేగా 2 నెలలు జగన్ గెలుస్తాడు. మళ్ళీ ఎవరు గెలుస్తారు? జగన్ గెలుస్తాడు. జగన్ గెలిచిన తర్వాత మళ్ళీ వాలంటీర్ అందరూ మీ ఇంటికి వచ్చి మళ్ళీ ఎప్పుడు లాగానే మీకు వస్తాం. లేకపోతే చంద్రబాబు నాయుడు చేస్తాడు అనుకో, ఇక ఇప్పుడు నువ్వు నన్ను బతికుంటున్నావు చూడు, గురువారం అక్కడ తీసుకెళ్ళమని ఇక అట్ట అయిపోద్ది. ఎవరో తీసుకెళ్దాం. మన గుర్తేంటి? మన గుర్తు అది. ఇదే చూస్తున్నాం కదా, వాలంటీర్లు వైసీపీ కార్యకర్తల్లా పనిచేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఎందుకు అంటే వాలంటీర్లకు ఇస్తున్నటువంటి జీతం కానీ గౌరవ వేతనం కానీ ప్రభుత్వ ఖజానా నుంచి, అంటే ప్రజలు పన్ను రూపంలో కట్టినటువంటి సొమ్ముని, ఆ డబ్బుల్ని వాళ్ళకి జీతంగానో గౌరవ వేతనంగా ఇస్తుంటే వాళ్ళు చేయాల్సింది ఏమిటి? ప్రభుత్వం తరఫున పని చేయాలి. కానీ ఏం చెప్తున్నాడు ఆ వాలంటీర్ అక్కడ? చంద్రబాబు నాయుడు కుట్ర చేశాడని, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడని, జగన్ ఇచ్చే పెన్షన్ మేము తెచ్చిస్తామని. ఇదంతా ఏమిటి అంటే దాదాపుగా రాష్ట్రంలో చూస్తే 62 లక్షల మంది సామాజిక పెన్షన్లు తీసుకుంటున్నటువంటి వృద్ధులు ఉన్నారు. వాళ్ళందరినీ టార్గెట్ చేశారు. అసలు వీళ్లే కాకుండా వికలాంగులు, ఒంటరి మహిళలు, ఇలాగ అనేక మంది పెన్షన్లు తీసుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ 1వ తారీఖున పెన్షన్ పడదు అనేటువంటిది 28వ తారీఖున జగన్మోహన్ రెడ్డి సొంత పత్రిక సాక్షిలోనే రాశారు. మరి ఎందుకు పడట్లేదు అనేటువంటిది అందరికీ తెలుసు. ఆ విషయం తెలుసు కాబట్టి ఏదైతే ఆ వార్తని సాక్షిలో రాసి దాన్ని ప్రచారం చేసి తర్వాత దాన్ని రాజకీయం చేయడం మొదలుపెట్టారు. ఈ రోజున వాలంటీర్లతో ఈ రకంగా వృద్ధుల దగ్గరికి వెళ్ళి చేయిస్తుంది ఏమిటి అంటే, దాదాపు 62 లక్షల మంది సామాజిక పెన్షన్లు తీసుకునేటువంటి వృద్ధులు ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇదిగో చంద్రబాబు నాయుడు మీకు పెన్షన్ రాకుండా చేశాడు, చంద్రబాబు నాయుడు వాలంటీర్లను అడ్డుకున్నాడు, జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వస్తాడు. అసలు వాళ్ళు రాజకీయ పార్టీ తరఫున ప్రచారం చేయొచ్చా? ఆ ప్రచారాలు చేయొద్దని కేంద్ర ఎన్నికల సంఘం అలాగే న్యాయస్థానం కూడా చెప్పింది. అయినా కూడా ఈ విధంగా చేయడం ఎందుకు అంటే, వాలంటీర్ల ఏదైతే ఉన్నారో వాలంటీర్ల ముసుగులో ఉన్నటువంటి వైసీపీ కార్యకర్తలు ఈ వృద్ధుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ మెదళ్లలో విషాన్ని నింపుతారు. చంద్రబాబు నాయుడు మీకు పెన్షన్ రానివ్వలేదు, చంద్రబాబు మీకు పెన్షన్ రానివ్వలేదు అని. కానీ వాస్తవానికి ఎందుకు రాలేదు? అందరికీ తెలిసిందే కదా, ప్రభుత్వ ఖజానాలో డబ్బులు లేవు. మార్చి 31 అంటే ప్రతి ఏడాది వచ్చేటువంటి ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్కి ముందే డబ్బులు సమకూర్చుకుని పెన్షన్లకి ఏదైతే సంక్షేమ పథకాలు ఉంటాయో వాటికి అన్నీ కూడా ఏర్పాటు చేసి పెట్టుకోవాలి. కానీ జగన్మోహన్ రెడ్డి అది చేసుకోలేదు. ఏం చేశాడు అంటే, తన అనువాయులు, తన అనుచరులు అయినటువంటి బడా కాంట్రాక్టర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ 8,000 కోట్ల రూపాయలు ధారాదత్తంగా ఇచ్చేశాడు వాళ్ళకి. కానీ ఈ రోజున ఏదైతే సామాజిక పెన్షన్లు తీసుకునేటువంటి వృద్ధులకు ఇవ్వాల్సిందంతా కేవలం 1,850 కోట్ల రూపాయలు. 1,850 కోట్ల రూపాయలు ముందే తీసి పెట్టుకోలేడా? ఎందుకు పెట్టుకోలేదు? కాంట్రాక్టర్లకు ఇవ్వడానికి చూపించిన శ్రద్ధ అవ్వాతాతల మీద లేదా జగన్మోహన్ రెడ్డికి? అది ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఈ రోజున ఖజానాలో 350 కోట్ల రూపాయలు మాత్రమే మిగిలేటప్పటికీ ఎలాగివ్వాలి? మళ్ళీ కొత్త అప్పు చేయాలి అంటే మార్చి 31వ తారీఖున అప్పు పుట్టదు, ఏప్రిల్ 1, 2 తారీఖుల్లో కూడా అప్పు రాదు, మళ్ళీ 3వ తారీఖు అప్పు వస్తుంది. ఆ అప్పు వచ్చిన తర్వాత అప్పుడు పంచచ్చు. ఇవన్నీ ముందుగానే ప్లాన్ చేసుకుని, ఓకే ఆలస్యం అవుతోంది కదా, ఈ ఆలస్యం అనేటువంటి నెపం మన మీద ఎందుకు వేసుకోవాలి, ఈ బురదని ప్రతిపక్షాల మీద చల్లేద్దామని చెప్పి కుట్రపూరితంగా ఇచ్చేశాడు. వాలంటీర్లేమో వృద్ధుల్ని టార్గెట్ చేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి తప్పుడు ప్రచారాలు చేస్తూ చంద్రబాబు నాయుడు ఆపాడు అంటే రేపొద్దుట
వాళ్ళంతా కూడా చంద్రబాబు నాయుడిని వ్యతిరేకించాలి, ఆ పార్టీకి ఓట్లు వేయకూడదు అని చేసేటువంటి కుట్ర. ఇదొకటే కాదు, ఈయనందరికీ తెలుసు కదా, మంత్రి జోగి రమేష్ ప్రజల దగ్గరికి వెళ్ళి ఏం చెప్తున్నాడు చూద్దాం. చంద్రబాబు అనే దొంగ ఓట్లు వేశాడు. ఏది మొన్న ఏది వాలంటీర్ లేదు, ఇంటికి వెళ్ళి పెన్షన్లు ఇస్తున్నాడు, ఆపేయండి అని కూట్లు వేశాడు. ఆ పని అన్నాడు, దానివల్ల ఆగింది. అందరికి చెప్పండి, చంద్రబాబు అనేవాడు ఎంత దుర్మార్గుడు చెప్పండి. పెన్షన్లు కూడా ఇవ్వకుండా కూట్లు వేశాడు. ఇస్తాం. కాకపోతే ఏంటంటే ఎలక్షన్లు అయ్యేదాకా కొంచెం ఇది ఇల్లు తీసుకోవడమో లేదా ఇబ్బంది అవుద్ది. తర్వాత చూస్తున్నాం కదా, ఒక మంత్రిగా ఉన్నాడు, మంత్రిగా ఉండి కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి ఆదేశాలు ఏమిటి, అనుగుణంగా దేనికి అనుగుణంగా కేంద్ర ఎన్నికల సంఘం ఆ ఆదేశాలు జారీ చేసింది అనేటువంటిది ప్రజలకు చెప్పకుండా అబద్ధాలని చంద్రబాబు నాయుడు కోర్టులో వేశాడని చెప్పి ఆ కోర్టు ఆదేశాల మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ఈ రోజున పెన్షన్లు ఆపేసింది, వాలంటీర్లు ఆపేశారు అని చెప్పి ఒక మంత్రిగా ఉండి చంద్రబాబు నాయుడు దొంగ అంటున్నాడు. అసలు దొంగ మాటలు చెప్తుంది ఇతను కదా, ఇతనికి కనీసం అవగాహన ఉండాలి కదా. ఇలాంటి అబద్ధాలు చెప్పడానికి ఒక మంత్రి పదవిలో ఉన్నవాడికి సిగ్గనేటువంటిది ఉండాలి కదా, అవి లేదు. ప్రజలకి అబద్ధాలు చెప్పాలి, ప్రజల్ని మోసం చేయాలి, అబద్ధాన్ని 100 సార్లు చెప్పి నిజమని నమ్మించాలి. ఒక మంత్రి బాధ్యత కలిగినటువంటి మంత్రిగా ఉంటూ ఎంత నిస్సిగ్గుగా అబద్ధాలు మాట్లాడుతున్నాడు. ఇది ప్రజల్ని మోసం చేయడం కదా. అసలు కేంద్ర ఎన్నికల సంఘం ఎందుకు ఆదేశాలు ఇచ్చింది అంటే, సిటిజన్స్ ఫోరం ఫర్ డెమోక్రసీ అనేటువంటి CFD అనేటువంటి సంస్థ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. వాలంటీర్లు అనేటువంటి వాళ్ళు వాళ్ళ విధులను కాకుండా రాజకీయ పార్టీకి కార్యకర్తల్లా ప్రచారాలు చేస్తున్నారు. ఇది ఎన్నికల నియమావళికి విరుద్ధం కాబట్టి వాలంటీర్లను తప్పించండి అని మాత్రమే చెప్పారు. కేంద్ర ఎన్నికల సంఘం కూడా వాలంటీర్లని ఆ విధుల నుంచి పక్కన పెట్టి అవ్వాతాతలకి ఎలాగైనా సరే పెన్షన్లు పంచడానికి ప్రత్యామ్నాయ మార్గాలు చూడండి. అంటే గ్రామ వార్డు సచివాలయాల్లో సెక్రటరీలు ఉన్నారు, 1,50,000 మంది సెక్రటరీలు ఉన్నారు, వాలంటీర్లు 2,50,000 మంది. వీళ్ళతో 2 రోజుల్లో పంచిస్తే 1,50,000 మంది ఉన్నటువంటి గ్రామ వార్డు సచివాలయ సెక్రటరీలతోటి 3 రోజులు అవుతుందేమో పంచించడం. ఆ 3 రోజులు చేయొచ్చు కదా. అసలు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ DBT అంటే బటన్ నొక్కుడు, దాంతో అయితే ఒకే బటన్ నొక్కితే అందరికీ వెళ్ళిపోతుంది కదా. ఆ ప్రత్యామ్నాయ మార్గాలు, ఆ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయలేదు. ఈ రకంగా ప్రచారాలు చేసుకోవడానికి కావాలని జగన్మోహన్ రెడ్డి ఈ ప్రాసెస్ని ఆలస్యం చేసి మళ్ళీ ఇదంతా కూడా ప్రతిపక్షాల మీదకి బురదలుతా ఉన్నాడు. మంత్రులు నిస్సిగ్గుగా కనీసం అవగాహన ఉందో లేదో కూడా తెలియకుండా ప్రజలకి అసత్యాలు వల్లుతా ఉన్నారు. ఈ విధమైనటువంటి అబద్ధ ప్రచారాలతోటి ఓట్లు దండుకోవాలనేటువంటి కుట్రలు చేస్తున్నారు. సహజంగా అయితే ఏదో పచ్చి సామెతగా చెప్తే మాత్రం ఊళ్ళల్లో పేడ ముద్దలు ఏదైతే అరిగిపోయిన చెప్పులు తీసుకుని వెంబడించి కొట్టాలి ఇలాంటి వ్యక్తుల్ని. అలాగే ఉంది వీళ్ళు చేసేటువంటి పనులు చూస్తూ ఉంటాయి. ఇదే కాక వైసీపీ సోషల్ మీడియా ఇంకెంత నీచానికి దిగజారింది అంటే, ఈ రోజున ఇది వైసీపీ సోషల్ మీడియా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ పేజ్ ఫేస్బుక్ది. ఏం చెప్తారు, ఏదైతే చంద్రబాబు స్వార్థ రాజకీయాలకు బలైపోయిన వెంకటయ్య గారికి అశ్రునివాళి. తిరుపతి జిల్లా వెంకటగిరిలో వాలంటీర్ పెన్షన్ ఇవ్వలేదని నిన్నటి నుంచి వెంకటయ్య మనస్తాపం, ఈ రోజు గుండెపోటుతో మృతి, ఇంకెంత మందిని బలి చేస్తావు @NCBN. ఈ రకమైనటువంటి ప్రచారాలు, వాలంటీర్ పెన్షన్ తెచ్చివ్వలేదని చెప్పేసి వృద్ధులు ఈ రోజున ప్రాణాలు కోల్పోతున్నారంట. ఒక్కరోజు పెన్షన్ ఆలస్యం అయినందుకు మనస్తాపం చెంది ఆవేదనతో చనిపోతున్నారా? అలాగంటే మరి 65 లక్షల మంది పెన్షనర్లు ఉన్నటువంటి వాళ్ళని 56 లక్షలకు కుదించేసింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కదా. మరి ఆ రోజు 9 లక్షల మందికి పెన్షన్లే ఎగ్గొట్టాడు కదా. ఈ రోజు పెరిగినటువంటి వాళ్ళందరూ కూడా ఎవరు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే పెన్షన్లు పెంచాడు తప్పితే, లేదంటే ఇతర పార్టీలకి సానుభూతి పరులుగా ఉన్నటువంటి వాళ్ళకి వీళ్ళందరినీ కూడా తొలగించేశారు కదా. మరి ఇలాంటి పనులు చేసినప్పుడు ఎక్కడా కూడా సిగ్గు చేయటం అనిపించలేదా? ఈ రోజున ఈ రకమైనటువంటి పోస్టులు ఫోటోలు పెట్టి ఏమిటి అంటే, ఇదిగో చంద్రబాబు నాయుడు వృద్ధుల చావుకు కారణమయ్యాడు, పెన్షన్ రానియకుండా చేశాడు, మనస్తాపంతో చనిపోయారు. ఇంకో వింత ఏమిటి అంటే, కాకినాడ రూరల్లో వెంకట్రావు అనేటువంటి ఒక వృద్ధుడు, 70 ఏళ్ల వృద్ధుడు, పెన్షన్ తీసుకోవడానికి సచివాలయానికి వెళ్తూ ఆయన దారి మధ్యలోనే ప్రాణాలు కోల్పోయాడట. ఇక్కడ దాన్ని వైసీపీ సోషల్ మీడియా ఎంత పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుందంటే, ఇదిగో చంద్రబాబు నాయుడు వృద్ధుల ప్రాణాలు బలిగొంటున్నాడు అని చెప్పేసి అని ప్రచారం చేస్తారు. నాకు అర్థం కానిది ఒకటి ఏమిటి అంటే, పెన్షన్ల ప్రక్రియ అనేటువంటిది 3వ తారీఖుని ఇస్తాము, సచివాలయాలకు 3వ తారీఖు రండి అన్నారు. మరి 2వ తారీఖే ఆ వెంకట్రావు అనేటువంటి పెద్ద ఆయన, ఆ వృద్ధుడు సచివాలయానికి ఎందుకు బయలుదేరాడు?
సచివాలయం ఏమైనా పక్క రాష్ట్రంలో ఉందా? ఆయన ఇక్కడి నుంచి బయలుదేరి రేపు పొద్దునకు కానీ చేరుకోలేడు అనడానికి. వాళ్ళ ఏరియాల్లోనే ఉంటుంది కదా, వాళ్ళు ఉండేటువంటి ప్రాంతానికి సమీపంలోనే ఉంటుంది కదా. గట్టిగా చూస్తే ఒక వీధో 2 వీధిలో ఉంటుంది. దానికి రేపు పెన్షన్లు ఇస్తారు అంటే ఇవాళ్లే బయలుదేరాడు ఆయన. కనీసం దాని గురించి చెప్పడానికైనా కాస్తైనా అవగాహన ఉండాలి కదా. అది కూడా లేకుండా ఈ రోజున ఏమిటంటే వైఎస్ఆర్సీపీ అంటే ఇది వరకు కూడా నేను నా వీడియోలో చెప్పా, యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ కాదు, ఎక్కడ శవం దొరికినా రాజకీయం చేసే పార్టీ. వైఎస్ఆర్సీపీ అంటే ఎక్కడ శవం దొరికినా రాజకీయం చేసే పార్టీ. అందుకే ఈ రోజున వృద్ధుల శవాలు దొరుకుతూనే దాన్ని రాజకీయం చేసేస్తా ఉన్నారు. ముఖ్యంగా చూడండి, 2009లో తన తండ్రి చనిపోయినప్పుడు తండ్రి శవాన్ని పక్కన పెట్టుకున్నాడు. అక్కడ శవ రాజకీయం, సంతకాల సేకరణ, నాకు ముఖ్యమంత్రి కుర్చీ కావాలి, ఇది జగన్మోహన్ రెడ్డి నీచత్వం. ఆ తర్వాత రాష్ట్రంలో ఎవరు చనిపోయినా రాజశేఖర్ రెడ్డి చనిపోయాడు అనేటువంటి గుండె ఆవేదనతోటి గుండెలు బరువెక్కి చనిపోయారు అంటూ దాన్ని ఒక పెద్ద ప్రచారం, దానికోసం అదొక ఇది ఓదార్పు యాత్ర అంటూ ఒక రాజకీయ యాత్ర చేశాడు. సరే 2014లో అధికారంలోకి రాలేదు, అప్పుడు కూడా తండ్రి శవాన్ని ఓదార్పు యాత్రని పెట్టుకున్నాడు, అవ్వలేదు. 2019లో చిన్నాన్న శవం అందరికీ గుర్తుందే కదా, చిన్నాన్న శవం, ఆ శవాన్ని అడ్డం పెట్టుకుని సానుభూతి పొందాడు. ఇప్పుడు 2024 వచ్చేటప్పటికి ప్రజలు చెప్పులు ఇసురుతున్నారు కదా జగన్మోహన్ రెడ్డి వెళ్తుంటే. అది గుర్తించి గమనించే గీతాంజలి అనేటువంటి మహిళ, తెనాలి మహిళ, ఆవిడ చావుని ఎలా వాడుకున్నాడు, ఆ చావు వెనకాతలు కూడా అనేక అనుమానాలు ఉన్నాయి. ఇది వైసీపీ సోషల్ మీడియా సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకే చేయించాడా అన్నటువంటి అనుమానాలు కూడా ఇంకా వ్యక్తమవుతా ఉన్నాయి. దానిపైన నిజాలు ఎక్కడ ఇంకా ఇప్పటి వరకు బయటకు రాలేదు. ఆమె చావు అయిపోయింది, ఇప్పుడు వృద్ధులు వీళ్ళ శవాలు, ఆ శవంతో శవ రాజకీయం చేశాడు. ఇప్పుడు మళ్ళీ రాష్ట్రంలో వృద్ధులు చనిపోతా ఉంటే వాళ్ళ శవాల్ని పెట్టుకుని రాజకీయం చేస్తూ ఉన్నాడు. ఇదంతా కూడా ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి శవ రాజకీయాలు, అది చేయడానికే ఇలాంటి కుట్రలు చేస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ అసలు వాస్తవాలు ఏమిటి అంటే పెన్షన్లు రాలేదు. ఏం రాలేదు, ఎందుకు రాలేదు, కారణం ఏమిటి అంటే ఈ రోజున ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి కేవలం ఆపద్ధర్మ ముఖ్యమంత్రి. మరి ప్రభుత్వాన్ని రన్ చేయాల్సింది ఎవరు? ఆ గైడ్ లైన్స్ అన్నీ కూడా అంటే ఇప్పుడు పథకాలు ఇవన్నీ సరిగ్గా అమలయ్యేటటువంటి చూడాల్సినటువంటి బాధ్యత ఎవరి మీద ఉంది? చీఫ్ సెక్రటరీ మీద ఉంటుంది. చీఫ్ సెక్రటరీ ఏం చేశాడు? 1వ తారీఖున నిన్న ఒక వీడియో కాన్ఫరెన్స్ పెట్టుకున్నాడు. వీడియో కాన్ఫరెన్స్ కాదు, ఒక మీటింగ్ పెట్టుకున్నాడు, సమీక్షా సమావేశం పెట్టుకున్నాడు అధికారులతోటి. సమీక్షా సమావేశం పెట్టుకుని ఈ పెన్షన్ల పంపిణీకి సంబంధించి విధి విధానాలు అంటే గైడ్ లైన్స్ రూపొందించి వాటిని ఇదిగోండి ఈ రోజున 2/4/2024 ఈ రోజున ఆ గైడ్ లైన్స్ అయితే గనక విడుదల చేసినటువంటి పరిస్థితి. ఈ గైడ్ లైన్స్ లో పెట్టినటువంటి సారాంశం ఏమిటి అంటే ఇందులో పూర్తిగా ఏదైతే వీళ్ళే చెప్తున్నారు, ద కంప్లైంట్స్ డేటెడ్ 23/02/2024 and 25/02/2024 ఫైల్డ్ బై ద సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ అండ్ సబ్సిక్వెంట్ ఆర్డర్స్ డేటెడ్ 13/3/2024 of the Honorable High Court of Andhra Pradesh in the WP 6419 of 2024 titled Citizens for Democracy versus ECI. అంటే ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటూ ఆయన పార్టీ నాయకులేమో ఇది చంద్రబాబు నాయుడు చేయించాడు, చంద్రబాబు నాయుడు కేసులు వేశాడు అని చెప్తారు. కానీ అదే ప్రభుత్వంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి దగ్గర పనిచేస్తున్నటువంటి జవహర్ రెడ్డి, చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి జవహర్ రెడ్డి, ఆయన ఏదైతే గైడ్ లైన్స్ విడుదల చేశాడో ఆ గైడ్ లైన్స్ లో ఏం చెప్తాడు అంటే సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ అనేటువంటి వాళ్ళు హైకోర్టులో కేసు వేశారు, దానికే సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ వర్సెస్ ఈసీఐ అని చెప్పేసని హైకోర్టు ఒక ఆదేశాలు ఇచ్చింది. కాబట్టి కేంద్ర ఎన్నికల సంఘం ఈ రోజున వాలంటీర్ల ద్వారా కాకుండా ఇతర మార్గాల్లో పెన్షన్లు పంపిణీ చేయమంటోంది అని చెప్పి దీనికి సంబంధించి ఇదిగోండి ఇవన్నీ కూడా చదవాలంటే టైం పట్టేస్తుంది. కానీ ఈ రకంగా గైడ్ లైన్స్ అన్ని కూడా ఇచ్చి గైడ్ లైన్స్ లో ఏమిటి అంటే అక్కడ సచివాలయాల్లో పెన్షన్ పంపిణీకి సంబంధించినటువంటి డబ్బులన్నీ కూడా చేరతాయి. ఆ డబ్బులు చేరిన తర్వాత లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో, పెన్షన్ పొందేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ సచివాలయాలకు వచ్చి దానికి సంబంధించి వాళ్ళ ఆధార్ కార్డు ఏవైతే ఉంటాయో ఆధార్ కార్డు ఇవన్నీ చూపించి వాళ్ళ గుర్తింపు పత్రాలతోటి వాళ్ళు పెన్షన్లు తీసుకోవచ్చు. ఈ ప్రక్రియ ఎప్పటి వరకు? ఈ 1 నెల ఉంటుంది, లేదా ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం కూడా చెప్తానే ఉంది, తెలుగుదేశం పార్టీ కూడా చెప్తానే ఉంది, రేపు మేము కూటమిగా అధికారంలోకి వచ్చాక మీకు పెన్షన్లు వాలంటీర్లే ఇళ్లకి తెచ్చిస్తారు. ఈ రోజున మేము కాదు చేసింది, ఇదిగో ప్రభుత్వమే చేసింది. లేదు అంటే గనక జవహర్ రెడ్డి ఇలాంటి గైడ్ లైన్స్ ఎందుకు ఇస్తాడు? ఆయనకు ముందే తెలుసు కదా, ఆయనే చెప్తున్నాడు కదా ఈ గైడ్ లైన్స్ లో. ఇదేదైతే సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ అండ్ వర్సెస్ ఈసీఐ అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళ ఇద్దరికి మధ్యన ఏదైతే ఒక ఫిర్యాదు ఒక ఇది జరిగిందో
దాంట్లో భాగంగా హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలు. అందుకని చెప్పి గైడ్ లైన్స్ ప్రిపేర్ చేసి మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార యంత్రాంగానికి ఈ పెన్షన్లకు సంబంధించినటువంటి విధి విధానాలు ఇవి. అంటే ఇంటింటికి వెళ్ళి ఇచ్చేటువంటి పెన్షన్లు సచివాలయాల్లో ఇవ్వండి. అలాగే ఎవరైనా కూడా అందుబాటులో లేకపోతే వాళ్ళకి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అంటే DBT బటన్ నొక్కుడు కార్యక్రమం ద్వారా ఆన్లైన్ ట్రాన్స్ఫర్లు చేసేటువంటి అవకాశాలు ఉన్న వాళ్ళకి బ్యాంక్ అకౌంట్లు ఎవరి ఉన్నాయి, బ్యాంక్ అకౌంట్లు అన్ని వివరాలు మన దగ్గర ఉన్నట్లయితే వాటిని అప్డేట్ చేసి వెంటనే రేపు వాళ్ళకి పెన్షన్లు పడిపోవాలి. ఈ విధంగా మొత్తం గైడ్ లైన్స్ అన్ని కూడా రూపొందించి రేపటి నుంచి 1-2 రోజుల్లో ఈ పెన్షన్ల పంపిణీ ప్రక్రియ పూర్తి చేయాలి అంటూ స్పష్టమైనటువంటి ఆదేశాలు జవహర్ రెడ్డి ఇచ్చాడు. ఇది ఎప్పుడు ఇచ్చాడు అంటే 2/4/2024 అంటే ఈ రోజు ఇచ్చాడు. కానీ జవహర్ రెడ్డి చేయాల్సింది ఏమిటి, ఈ మీటింగ్ అనేటువంటిది 30వ తారీఖునే పెట్టుకోవాలి. ఏదైతే నిన్న పెట్టుకున్నటువంటి సమీక్షా సమావేశం 30వ తారీఖునే పెట్టుకుని ఆ రోజే సమీక్షా సమావేశం అయ్యాక ఆ రోజు కానీ మరుసటి రోజు కానీ ఈ గైడ్ లైన్స్ అనేటువంటిది విడుదల చేయాలి. కానీ అలా చేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తే అది వినాలి, అది తూచా తప్పకుండా పాటించాలి. కాబట్టి ఆయనకు అనుకూలంగా ఉండే విధంగా ఆ మీటింగ్ను 1వ తారీఖును పెట్టాడు. 1వ తారీఖును మీటింగ్ పెట్టి 2వ తారీఖు గైడ్ లైన్స్ ఇవ్వడం అంటే ఇది ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా పెన్షన్లని నిలుపుదల చేసింది. కారణం ఏమిటి అంటే డబ్బులు లేవు, అప్పు రాలేదు, అవన్నీ చెప్పలేక ఆ బురదని ప్రతిపక్షాల మీద చల్లాలి, ఈ రకంగా విష ప్రచారం చేసుకోవాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా కుట్రలు పడుతూ ఉంటే దానికి ఒత్తాసు పలికేలాగా దానికి ఈ విధంగా ఆయన తానా అంటే ఈయన తందానా అన్నట్టు ఈ రోజున జవహర్ రెడ్డి కూడా ఈ విధంగా వ్యవహరిస్తూ ఈ గైడ్ లైన్స్ తోటైతే గనక అడ్డంగా దొరికిపోయారు. ఏంటి అంటే జవహర్ రెడ్డి కూడా వైసీపీ కార్యకర్తలాగా వ్యవహరిస్తున్నాడు ఆయన అనేటువంటి విమర్శలు ఎదుర్కొనేటువంటి పరిస్థితికి ఆయన వచ్చేశాడు. ఈ రకంగా చేస్తూ కేవలం ఏమిటి అంటే పెన్షన్లు అందించడానికి డబ్బులు లేవు, అది ప్రజలకు తెలిస్తే వృద్ధులు చీకొడతారు. ఎందుకు అంటే ఆ డబ్బులన్నీ కూడా ఏమైనాయి, పెన్షన్ల కట్టే పెట్టాల్సిన డబ్బులన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి కాంట్రాక్టర్లకి కట్టబెట్టేశాడు. ఇప్పుడు ఏం చేయాలి, మళ్ళీ వాళ్ళకి తెలిస్తే బాగోదు కదా. అందుకని దాన్ని ఆలస్యం చేసి ఆ బురదని తెలుగుదేశం పార్టీ మీద, జనసేన పార్టీ మీద, చంద్రబాబు నాయుడు గారి మీద నెట్టేసేసి 3 రోజులు తాత్సారం చేసి కాలయాపన చేసి ఇప్పుడు ఈ విధంగా గైడ్ లైన్స్ వేయించి ఇదిగో మేము పెన్షన్లు ఇచ్చాం, మేము లేకపోతే మళ్ళీ పెన్షన్లు రావు అని చెప్పి వృద్ధుల్ని టార్గెట్ చేసి వాళ్ళతోటి ఇలా రాజకీయం, నీచపు రాజకీయాన్ని అయితే చేస్తా ఉన్నాడు. ఈ క్రమంలోనే చనిపోయిన వృద్ధులు వాళ్ళు ఏ కారణాల చేత చనిపోయారు ఏంటి అన్నది తెలియదు కానీ వాళ్ళ శవాల్ని కూడా శవ రాజకీయాలకు వాడేస్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి ఈ రోజున. ఇది ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి తంతు. కాబట్టి ప్రజలు జరుగుతున్నటువంటి నీచపు రాజకీయాన్ని ఖచ్చితంగా పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ క్రమంలోనే ఎవ్వరూ కూడా ఎటువంటి ట్రాప్లో పడకుండా జాగ్రత్త వహించాల్సినటువంటి ఆవశ్యకత కూడా ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తూ ఉంది. మరి ఈ అంశంపైన మీ అభిప్రాయం ఏంటి అన్నది కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.